అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రావ్ బహదూర్ యాక్టర్ బై సత్యదేవ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం, మనది ఏవియేషన్ ఛానల్ ఒకటి ఉంది, మహిదర్ ఏరో టాక్స్ అని చెప్పి. ఆ ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో ఒక 700 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇంకొక 300 అయితే 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే అయిపోద్ది. సో ఎవరైతే ఆ టైప్ ఆఫ్ ఏవియేషన్ రిలేటెడ్ అంటే ఫ్లైట్స్ రిలేటెడ్ కావచ్చు, ఏవియేషన్ మిస్టరీస్ కావచ్చు, సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దాంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో దాంట్లో కూడా చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తాను నేను. సో దాని ద్వారా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా రావ్ బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే, బేసిక్గా సినిమా లాస్ట్ 15 నిమిషాలు అద్దిరిపోద్ది. దానికి ముందు 2 గంటల 30 నిమిషాల సినిమా స్లీపే, ఆల్మోస్ట్ స్లీపే. ఇక కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాంలాగా. అంటే మేబీ అంత సాలిడ్ సెటప్ ఉండడం వల్లే అంత సాలిడ్ పే ఆఫ్ వచ్చి ఉండొచ్చు లాస్ట్ 15 నిమిషాల్లో. లాస్ట్ 15 నిమిషాల్లో ఏదైతే ఆ పే ఆఫ్ ఉందో, ఆ ట్విస్ట్లు 2 ట్విస్ట్లు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. సో బాగా అనిపిస్తుంది, కాదనట్లా. కాకపోతే లాస్ట్ 15 నిమిషాల కోసం 2 గంటల 30 నిమిషాల పాటు సాగదీతని, స్లోని, అసలు ఏందో ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ బేసిస్ మీద నడిచే కైండ్ ఆఫ్ సీన్స్ని, సినిమాలని పెట్టేసి మొత్తం అంతా సాగదీసి ఉంచుతాం. ఇక సోంపాపిడి చేస్తారు. అది ఇది ఉంటుంది అనమాట. దాన్ని ముద్దను ఇట్లా కర్ర కొట్టేసి ఇట్లా లాగుతూ ఉంటారు. అలా లాగి లాస్ట్కి సోంపాపిడి అవుద్ది. సో అలా లాగుతానంటే ఏమో, అంటే ఎంత లాగుతా. కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. లైక్ ఇప్పుడు అనుమాన పురుగు అనే దాన్ని బేసిక్గా విజువలైజ్ చేయడం, వంశవృక్షం అనే దాన్ని విజువలైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ బాగుంటాయి యాక్చువల్గా. కానీ అది ఏందో మిగతాదంతా కూడా ఒకటి స్టార్టింగ్లో సినిమా మొదలైన ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక వైడ్ ఫ్రేమ్ సీన్ వస్తుంది. అంటే వైడే మొత్తం. అది ఎందుకు అని అంటే నాకేమనిపించింది అంటే, ఏదో క్లోజ్ తీసిన షాట్లు డెలిట్ అయిపోయినాయా పొరపాటున, పెన్ డ్రైవ్ ఏమైనా పోయిందా ఒకటి అన్న ఫీలింగ్ కలిగింది. అంటే ఆ కట్స్ అదంతా చూసిన తర్వాత మళ్ళీ ఏమో డైరెక్టర్ బేసిక్గా ఇది వైడ్లోనే చూపించాలనుకున్నాడేమో అనిపించింది. అంటే అది అర్థం కాల. ఎందుకు ఆ వైడ్ షాట్ వల్ల నాకు ఇంకా బేసిక్గా యాక్టర్ తాలూకా ఎమోషన్ కన్వే కాలే నాకు అక్కడ. అంతసేపు ఉంటుంది పోనీ మధ్యలో ఓ షాట్ పెట్టాడంటే ఒక అర్థం ఉంది. వైడ్ ఇద్దరిని చూపించాల్సి వచ్చిన చోట, మెయిన్ లీడ్ని చూపించాల్సిన చోట మటుకు క్లోజప్ పెడితే అయిపోను కదా అనిపించింది నాకు. అంటే మనం బేసిక్గా ఆ టైంలో ఆ యాక్టర్ అంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు అతి అయ్యింది, అది కూడా నేను కాదన్ను. కానీ చాలా చోట్ల సత్యదేవ్ గారు నెక్స్ట్ లెవెల్లో చేశారు. కాకపోతే అది ఎందుకో ప్రాపర్ వేలో క్యాప్చర్ అయిన ఫీలింగ్ రాదు చాలా చోట్ల. ఇక కొన్ని చోట్ల ఎట్లా అయిపోద్ది అంటే, బేసిక్గా యాక్టింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ మెథడ్ యాక్టింగ్ అని, లేదంటే న్యాచురలిస్టిక్ యాక్టింగ్ అని, మైమ్ యాక్టింగ్ అని, రియలిస్టిక్ యాక్టింగ్ అని, స్టానిస్లావ్స్కీ టెక్నిక్ అని, లేదంటే మేజ్నర్ టెక్నిక్ అని, ఇట్లా చాలా రకాల యాక్టింగ్స్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఒక యాక్టర్ ఒక సినిమాలో ఒక కథకి జనరల్గా 2-3 రకాల యాక్టింగ్స్ అప్లై చేస్తారు మోస్ట్లీ. సో ఈయన బేసిక్గా చాలా మెథడ్స్ని అప్లై చేద్దామని చెప్పి చేస్తున్న కొన్ని ప్రయత్నాల మధ్య ఎక్కడో అది శృతి మించిన ఫీలింగే కలుగుతుంది. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కొన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. కొన్ని చోట్ల శృతి మించిన ఫీలింగ్ ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు బేసిక్ ఒకటి చెప్తా చూడండి. కొన్నిసార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని అవసరం లేకపోయినా సరే వాడేద్దాం. అంటే ఇవి తెలిసినా తెలియకపోయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలిసినా తెలియకపోయినా సరే అవసరమైన దానికంటే 5-6 రెట్లు ఎక్కువ వాడేద్దాం అని ప్రయత్నిస్తే వచ్చే రిజల్ట్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అందులో కూడా అంతే, అవసరం లేకపోయినా బోల్డ్ ఎక్స్ప్రెషన్లు వస్తుంటాయి. సో ఇందులో కూడా ఎక్కడో అవసరానికి మించి కొంచెం అతైన ఫీలింగే కలుగుతుంది కదా. మరి అంత బ్యాడ్ అనలేం మనం, బట్ సమో ఏమో. సో ఒక మహా చిత్రాన్ని, మహామహులు మెచ్చుకునే కైండ్ ఆఫ్ చిత్రాన్ని తీస్తారు అనుకుంటే
మహా లాగైన సినిమా తీశారు, మహా దారుణమైన సినిమా తీశారు. అది పరిస్థితి ఏందంటే నేను అదే చెప్తున్నా, లాస్ట్ 15 నిమిషాలు అదిరిపోద్ది, అరుపులు కేకలు వస్తాయి, అట్లాంటి ట్విస్టు. కానీ దానికోసం సినిమా అంతా అక్కర్లా. స్టార్టింగ్లో ఏదైతే ఉందో అది మనకు బేసిక్గా టీజర్ కానీ టీజరు, ట్రైలర్ కానీ ట్రైలర్లు ఏవైతే రిలీజ్ చేశారో వాటిల్లోనే ఉంది అనుమానం పెనుబోతం అని చెప్పి, అవునా? సో అదేదో సినిమా ఉంటుంది, దేవుళ్ళ సినిమా అనుకుంటా. దేవుళ్ళ సినిమాలో అయ్యప్ప స్వామి రాక్షసుని చంపడానికి నన్ను చంపాలంటే నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము విల్లు కాని విల్లు ఎక్కువ పెట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి అన్నట్టు వీళ్ళు టీజర్ కానీ టీజరు, ట్రైలర్ కానీ ట్రైలరు చాలా రిలీజ్ చేశారు కదా మనకి. సో వాటిల్లోనే మనకి అనుమానం పెనుబోతం అనేది రివీల్ చేశారు కదా, దాని చుట్టే తిరుగుతుంది కథ అంతా కూడా. కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సీన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అది కొద్దిసేపటి తర్వాత ఒక క్లారిటీ వస్తుంది కదా, దాని బేసిస్ మీద ఇంకా లాస్ట్కి వచ్చినా అయిపోద్దేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఏమో అంటే పోనీ మధ్యలో సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే పర్లేదు. ఒక సీన్ ఉంటుంది డాక్టర్ది ఒకటి, కొంచెం అంటే ఆ డాక్టర్ రిలేటెడ్గా ఒకటి ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సీన్, ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేలాగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ ద సినిమా. సో ఈవెన్ సెకండ్ హాఫ్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో క్లారిటీ వస్తుంటే అది కూడా లేదు, సెకండ్ హాఫ్లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. లాస్ట్ 15 నిమిషాలకు వచ్చిన తర్వాత ఓకే ఇట్స్ టైమ్ ఫర్ ఆన్సర్ అన్నట్టు ఉంటుంది. అది ఎక్కడో కొంచెం ఏమో నాకైతే అంత వావ్ ఫీల్ అయితే రాలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది హ్యూజ్ ప్రాబ్లం అనమాట. సో చాలా వరకు ల్యాగ్ ఉంటుంది, స్లో ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది, బేసిక్గా మైకేల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అందరూ ఒక ఆవిడ ఉంటుంది అచ్చమ్మ, ఆవిడ అరుస్తుంది, అరవగానే అందరూ పరిగెడుతుంటే మైకేల్ అనే క్యారెక్టర్ మటుకు నింపాదిగా లేచి అడుగులో అడుగేసుకుంటూ అక్కడ గజాలు ఎన్నో లెక్కెడుతున్నట్టు అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంటాడు. ఎంటైర్ సినిమా అదే ఫ్లోలో ఉంటుంది ఎక్సెప్ట్ లాస్ట్ 15 మినిట్స్, అంతే. అదే జరుగుతుంది. ఏందో అంటే చెప్పలేం. ఇప్పుడు లాస్ట్ 15 నిమిషాలు పోనీ ఫెంటాస్టిక్గా అనిపించడానికి అక్కడ ఏదైనా ఒక దానికి ముందు జరిగిన సీన్స్లో ఏదైనా సరే మనకి ఏదైనా కొంచెం బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంతారా అనే ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఫస్ట్ సినిమా క్లైమాక్స్ బేసిక్గా దేవుడు వస్తారు, వచ్చిన తర్వాత అనేది వచ్చేది ఏదైతే ఉంటుందో అది నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది ఆ టైంకి. ఫస్ట్ టైం చూసినప్పుడు, రెండోసారి ఏట్ లేదు కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది, అమ్మ ఏంది ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఫీల్ అప్పటి వరకు రావాలి అంటే మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న జర్కలు ఉంటాయి, మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది, మధ్య మధ్యలో ఏదో సంథింగ్ ఏదో తెలియని ఆ దైవత్వం రిలేటెడ్ మిస్టరీ ఒకటి ఉంటుంది, ఊరి పెద్దగా నటించేటోడే వాడే కన్నింగ్ నా కొడుకు అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. అంటే రివీలింగ్స్ అనేవి మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటాయి. ఒక కథ బేసిక్గా ఎక్కడో దగ్గర కొంత రివీల్ అవుతుంటుంది. ఓకే, అట్లీస్ట్ ఫ్లో మారుతుంటుంది. అలా మారుతున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే అది అట్లాగా లాస్ట్కి వచ్చిన తర్వాతే ఇంకా అంత అంటే ఇప్పుడు ఏదో డి సినిమాలో అర్థమైందిలే అన్ని హాల్లోనే అంటాం అన్నట్టు, అర్థమైందిలే అన్ని క్లైమాక్స్లోనే అనుకోవాలి మనం. ఇంకా అది అలా అయితే ఓకే, అలా అంటే ఓకే. అదర్వైజ్ స్లీపే మోస్ట్లీ మిగతా పార్ట్ అంతా కూడా. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఆయనకి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని ఇచ్చేయాలి. నట బేభత్స, నట భయానక, నట విధ్వంసకర, అన్నీ ఎందుకంటే ఆయన అంత లెవెల్లో యాక్ట్ చేశాడు ఆయన. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏందో అంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అని అంటారు కొన్ని సినిమాలకి, లైక్ మార్కో ఇట్లాంటి కొన్ని సినిమాలకి స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటారు. ఇదేంటంటే ప్రెజెన్స్ ఓవర్ సబ్స్టెన్స్ మీద కంటే ప్రెజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంటుంది ఓవరాల్గా. అది నాకు అనిపించిన ఫీలింగ్ అయితే. సో అది మరి పరిస్థితి. అండ్ యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు అందరూ కూడా, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే పక్కన ఫ్రెండ్ రోల్ కావచ్చు, అంటే డాక్టర్గా చేసిన పర్సన్, ఇంకా చాలామంది ఉన్నారు సపోర్టింగ్ రోల్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ మేరకు బాగా చేశారు. అచ్చమ్మగా చేసిన ఆవిడ కావచ్చు, అందరూ బాగా చేశారు. యాక్టింగ్ అందరూ బాగా చేశారు, సూపర్ అందరూ కూడా, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా అంటే వెంకటేష్ మాహా గారు ఏంటంటే అప్పుడెప్పుడో కత్తి పడదాం అనుకున్నారు, బట్ మళ్ళీ ఎందుకు వచ్చింది లేని కలమే పట్టారు. ఈ కత్తికి కలానికి మధ్య ఏదో చిన్న యుద్ధం జరిగింది అక్కడ. సో ఆ సంఘర్షణలో ఏంటంటే
కత్తి కత్తి పదును పోయింది, పెన్ను తాలూకా ఏమంటారు ఆ పైన ఉంటుంది కదా నిబ్బు, అది కూడా ఇరిగిపోయింది. సో ఇంకా ఈ రెండింటినీ కలిపి ఏదో కొంచెం అటు ఇటుగా రాశారు, అలా జరిగింది మోస్ట్లీ. అలాగే అనిపిస్తుంటుంది ఇంకా. అండ్ ఇంకా డైరెక్షన్ అయిపోయింది కదా, సారీ, సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పెద్ద ఏం లేవు, ఓకే. బీజిఎమ్స్ నైస్, బీజిఎమ్స్ బాగా అనిపిస్తాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ కొన్ని బాగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ కొన్ని పర్టికులర్ సీన్స్ సత్యదేవ్ గారు రిలేటెడ్గానే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి బాగా అనిపిస్తాయి బీజిఎమ్స్. బట్ అదర్ దాన్ దట్ ఎక్కడో వాటి పరంగా కూడా ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపిస్తుంది మ్యూజిక్ పరంగా, అది మరి పరిస్థితి. సో ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ ఓకే, లైక్ యావరేజ్ సినిమా, యావరేజ్, ఇంకా యావరేజ్ కంటే కూడా కొంచెం తక్కువే, లిటిల్ లెస్ దెన్ యావరేజ్ అనమాట సినిమా అయితే. ఎందుకంటే లాస్ట్ 15 నిమిషాలు బాగుందంతే, అది మరి పరిస్థితి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.5 out of 5. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే రావద్దు బహదూర్. ఎందుకంటే ఇలాగుంటే కలెక్షన్స్ రావు, ఇలాగుంటే ఫుట్ఫాల్స్ రావు, ఇంత ల్యాగ్ ఉంటే. అలాగే ఎక్కడో కథకి అవసరమైన దానికంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది బహుదూరముగా ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, బహు దుర్లభంగా అనిపిస్తూ ఉంది అందువల్ల చూచుటకు. అందువలన ఇది రావు బహదూర్ కాదు, రావద్దు బహదూర్, అది మరి పరిస్థితి. సో మీకేమనిపించిందో చెప్పండి, సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ కమెంట్ జాబ్స్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు, బాబా వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్.